మొన్న విషయం చెప్దాం అనుకున్నాను, టైం లేకపోయినా చెప్తాను. బాబు పాడేరులో ఉంటాడు. తను మంచి వాళ్ళు అందరూ ఎంబీటీఏ చదివి అయిపోయింది. పాడేరు వెళ్ళిన తర్వాత అక్కడ నుండి గుర్రం తోట కదా, గుర్రం తోట గుర్రం తోట అనేది అది 3 కొండలు ఎక్కితే ఆ 3 కొండలు నడుచుకొని వెళ్ళాలి. చూడండి, పాడేరులో మొత్తం బావులు ఉంటాయట. అవన్నీ దాటుకొని వెళ్ళిపోతే ఆ గుర్రం తోటలో అతడు నిజంగా పేదవాడే. సంవత్సరానికి 3 బస్తాలు పండుతుందట. ఆ 3 బస్తాలతోనే అతను బతుకుతున్నాడట. చాలాసార్లు చేశాడు. నేను చాలాసార్లు అతనికి చాలా డబ్బులు ఇచ్చాను, చాలాసార్లు. మొన్నసారి సడన్ గా మళ్ళీ ఫోన్ చేశాడు. ఫోన్ చేశాడు, ఎందుకు చేశాడని ఎప్పుడు నేను అడగలేదు. అడిగాను, ఏదన్నా చేసావు ఏంటి, అసలు నువ్వు ఎలా బ్రతుకుతావు, నువ్వు ఎలా ఉంటున్నావు, మరి డబ్బులు ఎక్కడికి వస్తాయి, అసలు నీ జీవితం ఏంటి, అది మొత్తం అంతా స్టోరీ అడిగితే 3 బస్తాలు పండుతాయండి, ఇంకా పంటతోనే సరిపోకపోయినా దాంతోనే అడ్జస్ట్ అయిపోతున్నాను. మరి అంతకుముందు భీమవరం వచ్చి హోటల్లో పనిచేసేవాడు. ఎందుకు పనిచేసేవాడు, ఈ డిప్లొమా నుండి ఎంపీటీహెచ్ వరకు అతని దగ్గర ఫీజు లేక అతనేమో భీమవరం వచ్చి హోటల్లో పనిచేసి ఆ హోటల్లో పనిచేసినటువంటి డబ్బుల్ని నాకు నెలకు వచ్చిన జీతాన్ని 1000 రూపాయలు 1000 రూపాయలు పంపించి 6000 అయిన తర్వాత ఈ 6000 మళ్ళీ ఫీజు కట్టించుకొని మరి ఎంబీటీఎస్ పాస్ అయిపోడు కదా. మరి ఇప్పుడు అందుకే ఇంకెందుకు మరి నేను అక్కడికి వెళ్ళడం, ఇక్కడే ఉండిపోతాను. అలాగని అక్కడ పనిచేస్తూ అక్కడ సంఘాన్ని నడిపిస్తూ అక్కడ పనిచేస్తూ మొత్తం అక్కడ 4-5 ఏరియాల్లో అలాగే తిరుగుతూ అక్కడికి మన వేణు, పెళ్లికాయ ప్రసాద్ వీళ్ళందరూ ఉన్నారు. మొత్తం వీళ్ళందరూ వెళ్ళారు అక్కడికి, చాలాసార్లు వెళ్ళారు. విచిత్రం ఏంటంటే వీళ్ళు కూడా కొంతమందికి హెల్ప్ చేస్తున్నారట. ఇది ఒక పెద్ద నాకు తెలిసిన ఒక మంచి విషయం. అయ్యో, పిల్లలు ఆటి వెళ్ళడమే కాదు, కొంతమందికి అంటే కొంచెం ఏమీ లేని వాళ్ళు ఉన్నారండి. ఏమీ లేని వాళ్ళు, ఏమీ లేదు, అలాంటి వాళ్లకు మనం హెల్ప్ చేయాలి. అలాగా కుర్రాడు పాపం ఫోన్ చేస్తే నేను అన్నది, ఏం బాబు మరి పరిస్థితి ఎలా పడతావు, ఎలాగలగా అయితే ఓకేలే బాబు చెప్తాను, నీకు ఏదైనా హెల్ప్ చేస్తానులే, నీకు చూస్తాను అని చెప్తున్నానండి. ఒక చదువుకున్నటువంటి ఆయన ఒక కొండలలో ఒక క్రైస్ట్ చర్చ్ కట్టించాడు. ఏమీ లేని వాడు, మళ్ళీ పేదవాడు. మహేంద్ర పంపుతాను ఈ ఫోటో ఒకసారి. కొండల్లో 3 కొండలు దాటితే కొండ, అక్కడ ఉన్న మెంబర్స్ మహా అయితే ఒక 5-10 ఇల్లులు ఉన్నాయి. ఈ 10 ఇళ్ళల్లో అతను మన ఇలాగ కట్టించాడు కొండ మీద. చూడండి, ఆ దూరంగానే ఉంటున్నాం. అసలు అన్ని కొండల్లో ఆ మధ్యలో ఏంటి, మళ్ళీ చూడండి ఎలా కట్టించి మళ్ళీ గారన్నా మేమన్నా చాలా అడిగి అనమాట. ఏమీ లేదు. అలాంటి వాళ్ళు అల్లుల్ని చూస్తే అలా ఉంది. వాళ్ళు అక్కడికి వెళ్ళి కొండల మీద ఏం బాబు అక్కడ ఉండిపోయి టౌన్లో కూడా వచ్చి కదా అంటుంటే, లేదని నేను మరి అక్కడ సేవ చేయాలి, ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళు కాపాడాలి, నేను అక్కడే పుట్టాను, నేను అక్కడే బ్రతుకుతాను, అక్కడ ఉన్న ప్రజల్ని కాపాడుతానంటే మరి అక్కడ కాపాడాలి కదండి, ఎవరో ఒకరు ఉండాలి కదండి. మనం వెళ్తామండి.
బాగా ఏమీ లేనివాడు అనమాట. కానీ అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి అతను కూడా చేస్తున్నాడంటే కొండలలో జైశాలి గారి ద్వారా నేర్చుకున్నందుకు ఆ కొండలలో ఒక ఆనవాలు కాలేజీ, ఒక క్రీస్తు సంఘం, జేబీఆర్సి ఏంటండి అది కుర్రోడు చూస్తే నిజంగా చాలా మంచి కుర్రోడు. చాలా సార్లు వచ్చాడు మోదవలసకి వచ్చి ఒక 100 సార్లు పని చేసి ఉంటాడు ఆ కుర్రోడు. చిన్న కుర్రోడే. చిన్న పిల్లలు ఉన్నారు. భవిష్యత్తు దివాకర్ ఉన్నాడు, చిన్ని, వినయ్ వినయ్ కూడా అంత దూరం వీళ్ళు కూడాను అక్కడ దాకా వెళ్ళి అక్కడ ఉండి ఆ కొండల మీద అంతా నడుచుకొని వెళ్తే ఇంకా ఆ రాత్రి అక్కడే ఉండిపోవాలన్నమాట. ఏదో ఒక చిన్న స్కూల్ ఉంటుంది అక్కడ, ఎంతో ఇల్లు ఉంటుంది, ఆ ఇంట్లోనే ఉండాలి. అక్కడ మళ్ళీ ఎంతో మంది పాములతో ఒక 3-4 చనిపోయారట. కాటేస్తే ఇంకేం లేదు, ఇంక అయిపోయినట్టే. అంటే నడుస్తున్నప్పుడు సడన్ గా పాము మీద కాటేస్తే, పాము మీద కాలేస్తే ఈ కాటే కానీ ఇంకా తీసుకొచ్చేలోపు చనిపోతారు. చాలా అర్జెంటుగా డబ్బు అవసరం